విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. తన హోదాని ప్రదర్శించుటకు మానవుడు మెడ చుట్టూ ఉరితాడు వలె బిగించుకొని వస్త్ర విశేషము ఎలా ఉంది? ఆ ఉరితాడు కంపారిజన్ తప్ప మిగతాదంతా బానే ఉంది. మరొకటి చెప్పనా? చెప్పు. చలనచిత్రములలో భార్యాభర్తల అన్యోన్యతను సూచించుటకు ఉపయోగించు వస్త్ర సాధనము ఇదెలా ఉంది? మై గాడ్, ఈ టై కన్నా పొడవుగా ఉంది. చూడు, ముందు ఇలా పట్టుకోవాలి, ఒకదాని మీద ఒకటి ఇలా వేయాలి. ఇప్పుడు చక్కగా ఇలా ముడి వేయాలి. ఓకే? డబుల్ ఓకే. మరైతే కట్టు. గుడ్. ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్ గా కట్టావు. రేపటి నుంచి ఈ డ్యూటీ కూడా నీదే. చేస్తున్న సేవలతో పాటు ఈ సేవ కూడా చేయాలన్నమాట. మరి దొరకునా ఇటువంటి సేవ, నా మెడటై కట్టి ఆఫీసు కంపించు అపురూపమగు శోభ, దొరకునా ఇటువంటి సేవ. తమరి దగ్గర ఈ కళ కూడా ఉందన్నమాట. ఇంతవరకు లేదు, పెళ్ళయ్యాక వచ్చింది. భోజరాజు మొహం చూస్తే చాలు కవిత్వం పొంగుకొచ్చేదట. అలా శ్రీమతి గారి మొహం చూస్తే పాటలు పొంగి పొరలు వస్తున్నాయి. పద. అమ్మా, నేను వెళ్ళొస్తాను. భార్గవిని కూడా నీతో పాటు తీసుకెళ్లొచ్చు కదా. నేను వెళ్తున్నది ఆఫీస్కమ్మా. అందుకే చెప్తున్నాను, భార్గవికి ఆఫీసు పనులేం కొత్త కాదు. పైగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇంట్లో పనులు చూడ్డానికి ఆయా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆఫీస్కెళ్తే తనకి కాస్త చేంజ్ ఉంటుంది కదా. ఏమంటావు భార్గవి? వద్దత్తయ్యా, ఆఫీస్ పేరు చెప్తేనే భయపడే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అదీకాక నాకు పెద్దగా ఇష్టం లేదు. అవసరమైతే తప్పదనుకోండి. ఇప్పుడు అదేమీ లేదు కాబట్టి కొన్నాళ్ళు నన్ను ఇంటి ఇల్లాలుగానే ఉండనివ్వండి. మీరు తప్పదంటే వెళ్తాను. అదే లేదు భార్గవి, కొన్నాళ్ళు ఉద్యోగం చేశావు కదా అన్నాను, అంతేగాని బలవంతమేమీ లేదు. అమ్మా, టైం అయింది, నేను వెళ్ళొస్తాను. మంచిది. ఏం కావాలి సార్? చాలా కావాలి. ఏవేవి ఎక్కడున్నాయో ఎత్తుకోవడానికే టైం వేస్ట్ అవుతుంది. మీ షాప్కి వచ్చిన మాకు ఇదో పనిష్మెంటా? అదేం లేదు సార్, మేము ఉన్నది మీ సర్వీస్ కోసమే. ఆ లిస్ట్ ఇలా ఇవ్వండి, మొత్తం ప్యాక్ చేసి తెస్తాను. ఏం కావాలి మేడం? దీని రేట్ ఎంత? 24 రూపాయలు. రేట్ చాలా ఎక్కువే. అదేం లేదు మేడం, బయట రేట్ల కన్నా తక్కువగానే ఉంటాయి. అంటే నాకు తెలియదంటావా? సారీ మేడం, మీకు తెలియదని ఎలా అంటాను? మీలాంటి కస్టమర్లు వచ్చి కొంటేనే మా షాప్ నడుస్తుంది. బిజినెస్ బాగుంటేనే మాకు జీతాలు వస్తాయి. నిజం చెప్పాలంటే మీ వల్లే మేము బతుకుతున్నాం. అలాంటిది మిమ్మల్ని తక్కువ చేసి ఎలా మాట్లాడతాను మేడం? ఈ ప్యాకెట్ తీసుకెళ్ళండి. రేట్లో ఏమైనా తేడా వస్తే ఈసారి వచ్చినప్పుడు అడగండి. సరే. సార్. ఏంటి కావేరి? నాకు చిన్న హెల్ప్ కావాలి సార్. చెప్పమ్మా. మా వారి ఆపరేషన్కి డబ్బు కావాలి సార్. 10,000 అడ్వాన్స్ కడితే గానీ ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేయనన్నారు. ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకలేదు.
అంచేత ఈ నెక్లెస్ తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈ ఊరికి కొత్త సార్, నాకిక్కడ ఎవరూ తెలీదు. కొంచెం మీరెవరికైనా చెప్పి డబ్బు ఇప్పించండి సార్, నెలకింతని కట్టేస్తాను. నా దగ్గర మిగిలింది ఇదొక్కటే సార్. ఇది తాకట్టు పెడితే గానీ 10,000 దొరికే అవకాశం లేదు. అంచేత మీరు ఎలాగైనా నాకు ఈ సహాయం చేయాలి సార్. అది తాకట్టు పెట్టకుండానే నీకు డబ్బు ఏర్పాటు చేస్తాను. దాని గురించి నువ్వేం బాధపడకు కావేరి. సార్ అవునమ్మా, నీకు కావలసిన 10,000 కంపెనీ అకౌంట్లో నుంచి హ్యాండ్ లోన్ కింద ఇస్తాను. నెలకింత తీర్చేయచ్చు. థ్యాంక్ యూ సార్. ఆపరేషన్ అని ఎంతో ఆశతో హైదరాబాద్ వచ్చేసా. తెలిసిన వాళ్ళెవరూ లేరు ఎలాగా అని భయపడ్డాను. కానీ నా అవసరానికి స్వంత మనుషుల కంటే ఎక్కువగా ఆదుకున్నారు. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు సార్. అదే మాట కావేరి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు బాగా తెలుసు. అలాగే నీ మంచితనం, నిజాయితీ, వర్క్లో నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు. నీ సొంత షాపులాగా ఎంతో బాధ్యతగా చూసుకుంటావు. నీ మీద అంత నమ్మకం ఉండబట్టే డబ్బు అడ్జస్ట్ చేస్తానంటున్నాను. సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. చెప్పు, ఎవరొచ్చారు? నాగరాజా, పంపించు. గుడ్ మార్నింగ్ సార్. యూ ఇడియట్, రాస్కెల్, స్టూపిడ్, స్కౌండ్రల్. అసలు నీకు బుద్ధుందిరా? ఒకప్పుడు ఉండేదండి, మీతో ఫ్రెండ్షిప్ చేశాక పూర్తిగా పోయింది. నర్మయ్, అసలు నీకు ఫ్రెండ్షిప్ అన్న పదానికి అర్థం తెలుసురా? ఊళ్ళో ఉన్నా కనపడవు, కనీసం ఫోన్లోనైనా వినపడవు. ఏం చెప్పమంటావు బ్రదర్, పీత కష్టాలు పీతవని నా కష్టాలు నావి. ఏడ్చావులే, నీకేం కష్టాలు రా. రా కూర్చో. ట్రావెల్ ఏజెన్సీ పెట్టి 2 చేతుల్లో సంపాదిస్తున్నావుగా. నీ బిజినెస్ 3 ఫ్లైట్లు 6 జెట్ల లెవెల్లో ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. అంత సంపాదిస్తున్నా ఇంకా ఏడిపే. అసలు కనపడమేంట్రా? ఎక్కడ్రా, ఈ మధ్య MBA కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టాను, దాంతో కొద్దిగా బిజీ. మై గాడ్, MBA పాస్ అవడానికి నీకే 6 ఏళ్ళు పట్టింది, నువ్వు కోచింగ్ సెంటర్ పెట్టావా? పాపం, వాళ్ళ నా దేవుడే రక్షించాలి. అరే ఫూల్, ఆ లెక్కన సిటీలో నడిచే అన్ని కోచింగ్ సెంటర్స్ మేధావులే నడుపుతున్నారనుకున్నావా? నో, కోచింగ్ సెంటర్స్ పెట్టడానికి క్వాలిఫికేషన్ కాదు, బిజినెస్ బ్రెయిన్ ఉండాలి. నీకు అసలు బ్రెయినే లేదు కదరా. సర్లే బాయ్, ఫ్రెండ్ వస్తే కనీసం కాఫీ కూడా ఆఫర్ చేయకుండా కబుర్లు చెప్తున్నావు. నువ్వేం మనిషివిరా, నువ్వింత నీచంగా తయారవుతావని నేను అనుకోలేదురా. నీలాంటి వాడు నా ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నాను రా. నువ్వు కాఫీ పక్షివి కదూ, ఆ సంగతే మర్చిపోయాను. అర్జెంటుగా 2 స్ట్రాంగ్ కాఫీ పంపించండి. చెప్పరా, ఏంటి సంగతులు? రే, మొన్న మన పింపుల్ కపాడియా కనిపించిందిరా. పింపుల్ కపాడియానా? అదేరా, ఫేస్ మీద ఎప్పుడు పింపుల్స్ ఉండేవి, పెద్ద డింపుల్ కపాడియాలాగా ఫీల్ అయిపోయి తెగ పోజు కొట్టేది. మనం మాత్రం పింపుల్ కపాడియా అని ఏడిపించేవాళ్ళమే. ఆ అమ్మాయి. అవును, అర్చన. గుర్తొచ్చిందా? ఎందుకు రాదు? నువ్వు ఆ అమ్మాయితో 1 వేలో పడి ఎగ్జామ్లో తప్పావు కదా. ఆ అమ్మాయికి పెళ్ళని తెలిసి అర్జెంటుగా శాల్వా స్కాచ్ బాటిల్ కొనుక్కొని అని మా బ్రెయిన్లు తినేసేవాడివి కదరా. కుక్క పిల్ల దొరకలేదని తర్వాత డ్రాప్ అయిపోయావు అనుకో. కరెక్టేనా? అబ్బో, నీకు చాలా బాగా గుర్తుందిరా. ఏం జరిగిందో తెలియదు గానీ ఇప్పుడు నిజంగానే మిస్ ఇండియాలా ఉందిరా. కనిపించి ఏముందో ముందా చెప్పరా. ఏముంది, సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. నీ గురించి అడిగింది. అబ్బో, వాడు చాలా బిజీ, పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు, నిన్ను నన్ను గుర్తుపట్టే పొజిషన్లో లేడు, అందుకే కలవట్లేదు అని చెప్పాను. ఓరి మిత్రద్రోహి, అంటే నా ఇమేజ్ ఇలా చెడగొడుతున్నావు అనమాట. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం గానీ నువ్వేమిటి తేనె చంద్రుడికి వెళ్తున్నావా? తేనె చంద్రుడా? ఇదేదో డబ్బింగ్ సినిమా పేర్లా ఉంది. కాదురా ఫూల్, హనీమూన్ కి తెలుగు అనువాదం. రే, ఎందుకురా భాషని ఇలా కూనీ చేస్తావు? ఇంతకీ నీకు ఎవరు చెప్పారు? అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు. వీసా, పాస్పోర్ట్, టికెట్స్ అన్నీ రెడీ చేయమన్నారు. ఇప్పుడు ఆ పని మీదే వచ్చాను.
ఇదిగో ఈ పేపర్స్ మీద సైన్ చేయి. హనీమూన్కి వెళ్తున్నామని అమ్మ చెప్పిందా? అవును, అంతేకాదు ఇలాంటి విషయాల్లో దీపక్ నసుకుతాడు, ఆఫీసు వదిలి ఎక్కడికి వెళ్ళనంటాడు. అంచేత వాడు కాదన్నా వినకుండా అన్నీ రెడీ చేయమని మరీ చెప్పారు. అమ్మ చెప్తే ఓకే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నీ రెడీ చేసి పెడతాను. సో గెట్ రెడీ ఫర్ హనీమూన్ మై బాయ్. థ్యాంక్ యూ రా. కాఫీ తీసుకో. ఓకే. పెయిన్గా ఉందా? నడుస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? కాలు కింద పెడితే భరించలేనంత నొప్పి డాక్టర్. ఒక్క అరగంట నడిస్తే చాలు, చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారు. ఐసి. అమ్మా కావేరి, ఒకసారి కూర్చోమ్మా. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిదమ్మా. మీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? డబ్బు సర్దుబాటు అయితే ఇమ్మీడియట్గా ఆపరేషన్ డేటు ఫిక్స్ చేస్తాను. అడ్వాన్స్గా కొంత అమౌంట్ పే చేశారు కాబట్టి ఇంకో 25,000 పే చేస్తే ఆపరేషన్కి డేట్ కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే డాక్టర్, డబ్బు కోసమే ప్రయత్నిస్తున్నాను. సర్జెన్సీ హాస్పిటల్ వాళ్ళైతే ఎలాగలా మేనేజ్ చేయొచ్చు. కాంప్లికేటెడ్ ఆపరేషన్ కాబట్టి కొంతమంది ఎక్స్పర్ట్స్ని బయట నుంచి కూడా పిలిపించాల్సి వస్తుంది. అందుకే అమౌంట్ విషయంలో ఫోర్స్ చేయాల్సి వస్తుంది. మేము మొన్ననే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడంతా కొత్త. ఎక్కడన్నా అప్పు తెద్దామంటే పరిచయాలు తక్కువ. అప్పటికీ నా నగలు తాకట్టు పెట్టి ఓ 10,000 అప్పు తెచ్చి అడ్వాన్స్ కట్టాను సార్. మిగతా డబ్బు ఎలా తేవాలో పాలు పోవట్లేదు. ఇక్కడ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఒకటి ఉందమ్మా. ఇలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వివరాలన్నీ రాస్తూ ఓ అప్లికేషన్ పెట్టుకుంటే తప్పకుండా ఆర్థిక సహాయం చేస్తారు. మీ హస్బెండ్కి మేజర్ ఆపరేషన్ చేయాలి కదమ్మా, వాళ్ళని ఒకసారి అప్రోచ్ అయితే బెటర్. ఆ ట్రస్ట్ చూస్తున్న లక్ష్మీదేవి గారు చాలా మంచి ఆవిడ, మనసున్న మనిషి. కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా వెళ్ళి అర్థిస్తే వెంటనే సహాయం చేస్తారు. కాబట్టి ఎలాంటి సంకోచాలు సందేహాలు పెట్టుకోకుండా నీ పరిస్థితిని వివరిస్తూ వెంటనే ఒక లెటర్ రాయి. వాళ్ళు నిజంగా సాయం చేస్తారంటారా? నిజంగా సాయం కావాలన్న వాళ్ళకి తప్పకుండా చేస్తారమ్మా. ఆ నమ్మకం నాకుంది. 25,000 కావాలన్నట్టుగా అప్లికేషన్లో మెన్షన్ చెయ్యి. నేను కూడా గట్టిగా రికమెండ్ చేస్తాను. అలాగే డాక్టర్, మీరింతగా చెప్తున్నారు కాబట్టి రాసి చూద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ పైన దేవుడిదే భారం. వెంటనే అప్లికేషన్ రాయమ్మా. నేను కూడా కేసు గురించి రిపోర్టు డీటెయిల్గా రాస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను డాక్టర్. ఓకేనమ్మా. ఓసారి సుధీర్ ఫైల్ తీసుకురండి. ఓకే. నూకాలో 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 లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళొచ్చినట్టుంది. నూకాలో నూకాలో వద్దనమ్మ గారు. ఏటమ్మ గారు పిలిచారా? అవును నూకాలో, కిచెన్ లో లేవా? ఉన్నాను అమ్మగారు. అలాగా, చాలాసేపటి నుంచి నీకోసం చూస్తున్నాను. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. అంచేత బయటికి ఎక్కడికైనా వెళ్ళావేమో అనుకున్నాను. బయటికి వెళ్ళాల్సిన పని నాకేటుంటుందమ్మా? నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా? మీలాగా వ్యాపారాలు ఉన్నాయా? ఎంతసేపు కాఫీలు కలుపుకోవడం, వంట చేసుకోవడం, చెప్పులు కడుక్కోవడం, పొద్దున్న ఎగిసి నుంచి రేత్రి వరకు వంటింటోనే సరిపోనాది. అదే అత్తిల్లు, అదే పుట్టిల్లు అయిపోనాది. నిజమా నూకాలో? పాపం 24 గంటలు కిచెన్లో ఉండడం కష్టమే మరి.
నువ్వు మంచిదానివి కాబట్టి నన్ను కనిపెట్టుకుని ఉండిపోయావు. ఎన్నాళ్ళకో మంచి మాట అన్నారు. నువ్వు కలు అప్పుడప్పుడు ఆ లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళొస్తూ ఉండేదానివిగా, మానేసావా? తీరికేది ఏదో ఆ దీపక్ బాబు పెళ్ళైనప్పుడు ఓ పాలు వెళ్ళాను, ఆ తర్వాత వెళ్తాను కుదరలేదు. పోనీ ఒకసారి వెళ్ళి రాలేకపోయావా? ఇంటి పని ఒగ్గేసి ఎలాగెళ్తానండి? అది కాక నన్ను రోజు ఆడికి వెళ్తాను తమకు గిట్టలేదయ్యే. అది తెలిసి కూడా ఎలాగెళ్తాను అనుకున్నారు? అవును, ఒప్పుడు లేనిది ఆ ఇంటికి వెళ్ళమని ఇంత ప్రేమగా చెప్తున్నారేటి? ఏం లేదు, కొడుక్కి మళ్ళీ పెళ్లి చేసింది కదా లక్ష్మీదేవి, కొత్త కోడలతో పాపం ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసుకుందామని. ఏటి కొత్త కోడలతో కట్టాలా? మరి బాగా చెప్పారు. అట్టటి ఏటి నేవు కోడల పిల్ల వత్తగారిని దేవతలాగా చూసుకుంటుంది. అంతేకాదు ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ అందరికి ఏటి కావాలో అందిస్తూ దేవత సినిమాలో సావిత్రినాగా అందరిని ప్రేమగా చూసుకుంటుంది. దీపక్ బాబు గారిని అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళిద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోయి చిలకా గోరింకల్లాగా కబుర్లు చెప్పుకుంటుంటే ఓలమ్మ ఓలమ్మ ఇల్లంతా కలకల కలకల ఆడిపోతుంది అనుకో. లచ్చిందేవి గారు కోడల్ని కూతురునాగా చూసుకుంటున్నారు. కావలసినంత డబ్బు, చీరలు, నగలు ఓలమ్మ ఒకటేటి ఏది కావాలంటే అది చెట్టంలో అమరి చెట్టేస్తున్నారు. కోడలు గారు తిరగడానికి కొత్త కారు కూడా కొన్నారు తెలుసా అమ్మగారు? అసలు ఆ కొత్తలు తీసుకున్నది కూడా కోడలు గారి కోసమే. తమరు చెడగొట్టారు కానీ లేకపోతే మన చిన్నమ్మ గారిని కూడా లచ్చిందేవి గారు అలాగే చూసుకునేవారు. నా కూతురుతో దానికి పోలికేమిటి? అయినా ఆ భార్గవి లక్ష్మీదేవి ఇద్దరు బజార్ మనుషులేగా, అందుకని బాగానే చూసుకుంటుంది. తమరు ఆ మాట అంటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అదేంటి? తవరినైనా మొగుడు నొగ్గేసిందని ఒక మాట అంటారేమో గాని లచ్చిందేవి గారి గురించి కానీ భార్గవి గురించి కానీ ఒక్కరు కూడా బయట చెడుగా చెప్పుకోవడం నా అనుకోలేదు. అయినా ఏడైనా మంచోళ్ళ గురించి మంచి చెప్పుకుంటారు, చెడోళ్ళ గురించి చెడే చెప్పుకుంటారు కానీ దానికి మనం ఏంటి చేస్తాం? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. నీకు పనిచ్చింది నేను, జీతం ఇస్తున్నది నేను, తిండి పెడుతున్నది నేను. అవన్నీ మర్చిపోయి ఆ లక్ష్మీదేవిని పొగడ్డానికి నీకు సిగ్గుగా లేదు? మధ్య నా మీద అరుస్తారేటి? బయట అనుకున్న మాటలు మీకు చెప్పాను కానీ నానేటి మిమ్మల్ని అనేదే. ఏటైనా ఆ భారత అదృష్టవంతురాలు తమ కాడున్నప్పుడు బిక్కం మొహం వేసుకొని కుక్కురు పెళ్ళా పడుండేది. మరి ఇప్పుడు కోటేశ్వరాలు అయిపోయినది. ఆ డబ్బు, ఆ దశకం, ఆ దర్జా ఓలమ్మో చూడటానికి రెండు కళ్ళు సాల్తలేదనుకో. భార్గవ రావడంతో ఆ ఇంటికే కొత్త కాలం వచ్చేసినది. ఇంకా ఆపుతావా? మరి నాకు అదే నచ్చదు. అన్ని చెప్పమంటారు, చెప్తేనేమో నోర్మి అంటారు. అయినా దీపక్ బాబు భార్గవమ్మ వారం రోజుల పాటు ఊర్లో ఉండలేండి. ఇక వాళ్ళ గురించి చెప్పడానికి ఏటి ఉండదు. అదేంటి నువ్వు కాలు, దీపక్ భార్గవి ఊళ్ళో ఉండడం లేదా? ఎక్కడికి వెళ్తున్నారు?